గవర్నర్ నుంచి రాజ్యసభ సభ్యత్వం పదవి వరకు ఏ నియామకం జరిగినా ఆయన పేరే వినపడుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఎవరతను, ఎందుకు అన్ని పదవులకు ఆయన పేరే వినపడుతోంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గవర్నర్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇలా ఏ పదవి వరకు నియామకం వచ్చినా కానీ ఆయన పేరే వినపడుతోంది అంటూ ఒక వార్త వస్తుంది. ఇంతకీ ఎవరైనా ఆయన పేరు మాత్రమే ఎందుకు వినపడుతోంది? ఇది తెలుగుదేశం పార్టీలో విచిత్రమైనటువంటి పరిణామం వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే గతంలో కూడా, ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఏ నియామకాలు వచ్చినా, నామినేటెడ్ పోస్టుల నియామకానికి సంబంధించినటువంటి విశ్లేషణ కానీ, లేదంటే న్యూస్ వచ్చినా, లేదు రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి న్యూస్ వచ్చినా, లేదు డిసెంబర్లో ఏదో గవర్నర్కి సంబంధించిన నియామకం అనేది ఉంది అని చెప్పి అంటున్నారు. అది ఆ న్యూస్ రాగానే ఇమీడియట్గా ఈయన పేరు వచ్చింది. ఈయన పేరు మీడియాలో వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది, అసలు ఆయన పేరు ఎందుకు వస్తుంది, ఎందుకు రావాలి అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే ఆయన ఎవరు ఏంటి అనేది నేను చెప్పేటువంటి విశ్లేషణ కనుక జాగ్రత్తగా వింటే కనుక అర్థమవుతుంది. నేనైతే పేరు చెప్పదలుచుకోవాలా. ఓకే. ఎందుకంటే భావ్యం కాదు కాబట్టి. ఆయన జీరో పాలిటిక్స్లో, అసలు పాలిటిక్స్లో సంబంధం లేనటువంటి వ్యక్తి. 2009 ఎన్నికల ముందు ఎంటర్ అయ్యారు, ఒక కార్యకర్తగా ఎంటర్ అయ్యారు ఆయన. ఓకే. ఎంటర్ అయిన తర్వాత ఆయనకి డీజిల్ ఖర్చుల నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి పార్టీయే పెట్టుకుంటుంది. తర్వాత ఆయన కార్యకర్త నుంచి ఒక అధికార ప్రతినిధిగా అట్లా పైకి వెళ్తూ ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఎందుకు ఎదిగారు అని అంటే, తెలుగుదేశం పార్టీలో సామాజిక ఈక్వేషన్ని పాటిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ స్థానంలో ఉన్నారు. తమాషా ఏంటంటే, 83లో రామారావు గారు అధికారంలోకి వచ్చారు. ఆయన అంతకుముందు పార్టీ పెట్టారు కదా, 6 నెలల ముందు పార్టీ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సామాజిక ఈక్వేషన్ పాటించడంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుంది. అందుకే కమ్మ సామాజిక వర్గం ఉంది. వాళ్ళు ఏమంటారంటే, నాయకులు ఎప్పుడైనా కనిపించినప్పుడు ఈ పార్టీలో కమ్మోళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా సరే కీలకమైన పదవులు వస్తాయి, అతి తక్కువ సమయంలో కష్టపడకపోయినప్పటికీ అనేటువంటి అభిప్రాయం 100కి 90 వినిపిస్తుంది. ఇది ఆ సామాజిక వర్గంలో. బయటికి ఏంటి, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ, అది కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అనేటువంటి ఒక బిల్డప్ కనిపిస్తుంది బయట. కానీ వాస్తవంగా వచ్చేటప్పటికి నా అబ్జర్వేషన్లో ఆ సామాజిక వర్గానికి లీస్ట్ ప్రయారిటీ అక్కడ. ఆడ ఏం కావాలి నీకు, తక్కువ సమయంలో మంచి పోస్ట్ కావాలంటే రెడ్డి సామాజిక వర్గం అయి ఉండాలి, లేదా బీసీ సామాజిక వర్గం అయితే ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి సెకండ్ ప్రయారిటీ, ఎస్సీ మాదిగ లేదా ఎస్సీ మాల వీళ్ళకి థర్డ్ ప్రయారిటీ. ఈ కాస్ట్లు కనుక అయితే నీకు తక్కువ సమయంలో పార్టీకి అంకిత భావంతో పనిచేయకపోయినప్పటికీ సామాజిక ఈక్వేషన్లో ఖచ్చితంగా కీలకమైన పదవుల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ జాబితాలో, ఆ ఈక్వేషన్లో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈక్వేషన్లో వచ్చినటువంటి లీడర్ ఈయన. సరే, వచ్చాడు, బాగానే ఉంది. పార్టీకి ఏమైనా అంకిత భావంతో పనిచేశారా? పనిచేస్తున్నట్టు కనిపిస్తారు అంతే. అది కూడా పని కాదు, ఊరికే వేదికల మీద షో చేస్తుంటారు ఆయన. ఓకే. ఇంతకీ ఒక చిన్న డౌట్ సార్, ఆయన ఏ సామాజిక వర్గానికి చెందినవారు? నేను చెప్పున్నది అదే చెప్తుంది. కొన్ని నేను అది ఇప్పుడు చెప్పాను కదా, వేదికల మీద షో చేస్తుంటారని. రాజకీయాల్లో ఏం కావాలి, రాజకీయాల్లో షో, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో షో బిజినెస్ నడుస్తుంది ఎక్కువగా. సో ఆయన ఇప్పుడు టీవీ ఛానల్స్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో కనిపించిన ప్రతి వాళ్ళు మేము కష్టపడ్డాం, మా వాయిస్ విన్నందువల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఫీల్ అవుతున్నారు. అక్కడ కుటుంబీకుల్ని నష్టపోయి, ఆస్తులు నష్టపోయి, క్షేత్రస్థాయిలో బలైనటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఏం పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు బూత్ స్థాయిలో నిలబడి, కర్రలు తీసుకొని నిలబడి ఓటర్స్ని ప్రసన్నం చేసుకొని ఓట్లు వేయకపోతే, వీళ్ళు మీడియాలోను సోషల్ మీడియాలో వీళ్ళ వాయిస్ వినిపించినందువల్ల చూసి జనాలు ఓట్లు వేస్తారా? అంటే వీళ్ళేమో కష్టపడినట్టు, అసలు కార్యకర్తలేమో అక్కడ ఉంటారు, అసలు ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడే ఉంటారు, జిల్లాకు సంబంధించిన నాయకులు అక్కడే ఉంటారు. వీళ్ళు రాష్ట్ర కార్యాలయంలో కూర్చొని ఒక 2 ప్రెస్ మీట్లు
లేదంటే ఒక 4 వీడియోలు చేసినందువల్ల పార్టీ అధికారంలోకి వస్తుందా అనుకుందాం. అంటే వీళ్ళు ఉండాలి, నేను కాదంటలా. అంటే వీళ్ళ భావన ఎలా ఉందంటే మేము లేకపోతే పార్టీ ఆడుందనేది అభిప్రాయంలో ఉన్నారు. ఓకే. ఆ అభిప్రాయం పుష్కలంగా కలిగినటువంటి లీడర్ ఆయన. ఆయనకి ఇప్పుడు 3 సార్లు ఏమో ఇచ్చారు పోటీ చేసే అవకాశం, వరుసగా ఓడిపోయారు. ఓకే, సరే నామినేటెడ్ పోస్టులు ఏ పోస్టు నామినేటెడ్ పోస్టులు అన్నా కానీ నేనున్నాను అని చెప్పి వస్తుంటారు. ఓకే. ఆయన ఇప్పుడు జనరల్గా తెలుగుదేశం పార్టీ ఏం తీసుకుంది, ఒక నిర్ణయం, ఇంటికి ఒకరికి మాత్రం అవకాశం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఏం జరిగింది, ఇప్పుడు పరిటాల రవి గారి కుటుంబంలో ఇప్పుడు ఆవిడకి ఇచ్చారు కానీ వాళ్ళ అబ్బాయికి శ్రీరామ్కి ఇవ్వలేదుగా. ఇప్పుడు అలా ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారికి ఇచ్చారు కాబట్టి వాళ్ళ అబ్బాయికి ఇవ్వలేదుగా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీకి ఒకటే అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు, 1-2 పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఈ నేను చెప్పేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపిక జరుగుతుంది, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక. రాజ్యసభ అన్నా కావాలి, లేదా డిసెంబర్లో జరిగేటువంటి గవర్నర్ పోస్ట్ అన్నా కావాలని చెప్పేసి ఈయన మొదలుపెట్టారు. ఎట్ట మొదలుపెట్టారు, ఈయన మీడియా వాళ్ళతోటి కొంతమందిని పరిచయం చేసుకుంటారు. ఈయన టాలెంట్ అది. ఓకే. పైగా ఏంటంటే ప్రెస్ మీట్లు తరచూ పెడుతుంటారు కాబట్టి కొంచెం వాక్చేతరు ఉంది కాబట్టి ఆయన సామాజిక వర్గ ఈక్వేషన్లో ఆయనకే కావాలి, ఆయన పేరే రాయాలి అనేటువంటి యాంగిల్లో చెప్తారు. ఓకే. ఈ మీడియా వాళ్ళు కూడా ఫోకస్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు నీకు 70 సంవత్సరాలు వచ్చినా కానీ నీకు 70 సంవత్సరాలు వచ్చినా కానీ ఆ సామాజిక వర్గానికి ఆ వ్యక్తే లీడరా? ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి సంబంధించి మీరు నిజంగా పార్టీ కోసం లేదంటే సామాజిక వర్గం కోసం పనిచేసేటట్టయితే మీకు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మిగతా అదే సామాజిక వర్గంలో ఉండేటువంటి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచన రావాలి కదా, మీరు చెయ్యాలి కదా ఆలోచన. అలా కాకుండా ఎప్పుడు వచ్చినా నామినేటెడ్ పోస్ట్ వచ్చినా లేదా ఎలక్షన్ ఎన్ని వచ్చినా ఓడిపోయినా కానీ ఆయనకే టికెట్ ఇవ్వాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా ఆయనకే టికెట్ కావాలి. ఎన్నిసార్లు నామినేటెడ్ పోస్టులు వచ్చినా కానీ ఆయనకే రేసులో ఉన్నట్టు రావాలి. గవర్నర్ కాబోతున్నారు, నాకు గవర్నర్ పోస్ట్ కావాలి, రాజ్యసభ సభ్యత్వం కావాలి. అంటే సోషల్ ఈక్వేషన్ అదేమంటే ఇవాళకి కూడా చాలామంది అంటుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో నిజం అని చెప్పి నేను చెప్పలేను కానీ కొంతవరకు నిజమే. ఇప్పుడు డీజిల్ కొట్టించి అన్నం పెడితే తప్ప ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఆయన, లేదా నీకు పార్లమెంట్ ఇన్ఛార్జ్కి ఎక్కడికైనా వేస్తే అక్కడికి పోయి సూట్లు పెట్టించుకొని డబ్బులు వసూలు చేసుకుని వచ్చినటువంటి కంప్లైంట్స్ ఉన్నటువంటి ఆయనకి రాజ్యసభ గవర్నర్ ఎట్టిస్తారండి? పోనీ ఆ సామాజిక వర్గానికి కావాలి, మా సామాజిక వర్గానికి ఎవరికి ఇచ్చినా పర్లేదని అంటే అది అర్థం ఉంది. అలా కాకుండా నా సామాజిక వర్గానికి నేనే 70 years వచ్చినా నేనే అనేటువంటి పద్ధతిలో ఉంటే మరి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం మేము, మా సీనియర్ అనుభవం పెరిగింది అని చెప్పి చెప్పాలిగా. కొత్త వాళ్ళకి ఇవ్వండి, కొత్త జనరేషన్కి ఇవ్వండి, కొత్త జనరేషన్కి ఇస్తే పార్టీ ఎలివేట్ అవుతుంది అని చెప్పి ఆలోచించాలిగా. కానీ ఇప్పుడు గత 2 రోజుల నుంచి గవర్నర్ పోస్ట్కి మళ్ళీ ఆయన పేరే, రాజ్యసభ పోస్ట్కి కూడా ఆయన పేరే వినపడుతుంది. అయితే డిసెంబర్లో గవర్నర్ పోస్టుల నియామకం జరగబోతుంది బీజేపీ. అయితే చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ సంబంధించిన అధిష్టానం ఒక ఒపీనియన్ తోటి ఉంది అని చెప్పి తెలుస్తుంది. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే అశోక్ గజపతి రాజుకి గజపతి రాజు గారికి గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ ఆయన కాకపోతే కనుక యనమల రామకృష్ణ గారు ఏదో కోరుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇక రాజ్యసభకు వచ్చేటప్పటికి ఆల్రెడీ గల్లా జయదేవ్ గారికి ఫైనల్ అయిపోయింది అంటున్నారు. ఒకటేమో బీదా మస్తాన్ రావు గారికి ఆల్రెడీ ఎక్స్టెన్షన్ చేస్తారంటున్నారు. మరి ఇంకా ఆ నాయకుడికి ఎన్ని పేపర్లో ఎన్ని మీడియాలో రాయించుకున్నా కానీ నీకు ఎక్కడ అవకాశం ఉంటుంది? పైగా ఇప్పుడు అసలు పార్టీకి ఆయన నెగిటివ్గా కనిపిస్తున్నారు ఇప్పుడు కొత్త జనరేషన్కి. సో ఇలాంటి సందర్భంలో ఆయన మీడియాలో రాయించుకొని పార్టీని ఇబ్బంది పెట్టడం తప్పితే మరొకటి లేదు అనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇంతకీ ఎవరైనా అంటే ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళు తెలుసుకోవాలి. మీరే కమెంట్ చేయండి, మీకు అర్థమైతే మాత్రం ఎవరు అతను అనేది మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.